ఛ, నిజమా? ఇదే భ్రమలో బ్రతుకు, మనసులో చోటు కాదు కదా. అసలు ఈ ఇంట్లోనే నీకు చోటు లేకుండా వాడు నిన్ను తరిమేస్తాడు. ఒక బలమైన సంకల్పంతో నేను ఆయన జీవితంలోకి అడుగుపెట్టాను. ఆయన జీవితంలో ఏర్పడిన చీకటిని, శూన్యాన్ని దూరం చేసేంత వరకు నేను ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉంటాను, పోరాడుతూనే ఉంటాను. అందుకోసం ఎలాంటి అవమానాలనైనా సరే భరిస్తాను. కన్నీళ్ళని దిగమింగుతాను. ఏదో ఒకటి చేసి ఆయన్ని పాత కార్తీక్ కృష్ణలా మారుస్తాను. అంతే తప్ప ప్రాణం పోయినా ఈ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టను. తెలుసుకో, గుర్తుపెట్టుకో. పల్లవి కూడా నా మీద ఇలాగే ఎగిరెగిరి పడింది. అందుకే దాన్ని శాశ్వతంగా పైకి ఎగిరిపోయేలా చేశాను. నువ్వు కూడా దానిలాగే ఎగిరెగిరిపడు. పొట్టేలా నీ కొమ్ముల్లో దూకుడెందాకేనంటే అమ్మూరికి బలిచ్చేదాకా అందట. నిన్ను కూడా అలాగే బలిస్తాను, పల్లవి దగ్గరికి పంపించేస్తాను. వెళ్ళి అక్కడ పెట్టేసే అమ్మా. అలాగే వదినా. ఆ భవానీ వచ్చావా? ఆ రెండు తీసుకెళ్లి పెట్టమ్మా. అలాగే వదినా. జాగ్రత్త, నెమ్మదిగా. అమ్మా అమ్మా, ఏంటి? ఈసారి చాలా బాగుంది. రాధికక్కకి సూపర్ గా ఉంటుంది. అవునమ్మా, ఈ రంగు అంటే మీ అక్కకి చాలా ఇష్టం. ఈ చీరను చూసి మీ అక్క ఎంత మురిసిపోతుందో. చీరే కదమ్మా, నగలు కూడా చాలా బాగున్నాయి. అక్క చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అన్నయ్య, నీ సెలెక్షన్ సూపర్ అంతే. నా చెల్లెలకి ఏం కావాలో, ఏం నచ్చుతుందో నాకు తెలుసురా. ఇవి కావాలి అని మీరు ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు. మీ మనసుని, ఇష్టాలని అర్థం చేసుకుని మీరు అడగకుండానే ఈ అన్నయ్య వాటిని సమకూరుస్తాడు. అమ్మా, కళ్ళల్లో నీళ్ళేంటి? ఎందుకు ఏడుస్తున్నావు? గుండె ఆనందంతో పరువెక్కినప్పుడు ఈ సంతోషం తెలియకుండానే ఇలా కన్నీళ్లతో బయటకు వచ్చేస్తుందిరా. పెరట్లో చెట్టు పెరుగుతుంటే ఆనందంగా ఉంటుంది. ఇంట్లో ఆడపిల్ల ఎదుగుతుంటే దిగులుగా ఉంటుంది. ఆ దిగులుకు కారణం తనకి ఎలాంటి భర్త వస్తాడా అని, అత్తారింట్లో తను ఎలా ఉంటుందా ఏంటా అని. ఆ గురువారప్ప దయ వల్ల రాధి తను ఇష్టపడిన వాడిని పెళ్లి చేసుకుంది. అత్తారింట్లో తను సంతోషంగా ఉంటుందన్న నమ్మకం నాకు వచ్చేసింది. రాధి జీవితం గురించి ఇన్నాళ్లుగా పడిన దిగులు, భయం అన్నీ దూరం అయ్యాయన్న సంతోషం. కానీ నాకు మాత్రం చెల్లెలి గురించి భయం ఇంకా వెంటాడుతూనే ఉందమ్మా. భయం ఎందుకురా? ఎందుకనంటావేంటమ్మా? పల్లవి కార్ యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు పోవడానికి కారణం మన రాధియే. పల్లవి ప్రాణాలు పోవడానికి కారణమైన వాళ్ళని పట్టుకునేదాకా ఊరుకోనని కార్తీక్ గారు చాలా పంతంతో ఉన్నారు. అందుకోసం చాలా సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నారు. యాక్సిడెంట్కి కారణం రాధి అనే విషయం ఎక్కడ బయటపడుతుందో, దానివల్ల తన జీవితం ఎక్కడ సమస్యల్లో పడుతుందోనని ప్రతి క్షణం భయంగా ఉందమ్మా. రే, రాధి తన భర్తతో ఈ రోజు నుంచి కొత్త జీవితం మొదలు పెట్టబోతోంది. సంతోషంగా ఉన్న సమయంలో ఆ విషయం గురించి ఆలోచించడం ఏంట్రా అర్థం లేకుండా? అన్నింటికీ ఆ గురువారప్పే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. మనం గుడికి వెళ్ళి రాధి పేరు మీద అర్చన చేయించి సారి తీసుకుని వాళ్ళ అత్తారింటికి వెళదాం.
అత్తయ్య గారు నేను గుడికి వెళ్తున్నామండి. అలాగే. తీసుకో. పర్వాలేదు, మీరు తీసుకోండి. పర్వాలేదు, తీసుకో. మీరే తీసుకోండి. మీ గుడికి వెళ్ళటానికి టైం అవుతుంది కదా, అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది. తీసుకో. థ్యాంక్స్ అండి. తీసుకోండి. అమ్మ రాధిక, రెడీ అయ్యావా? వెళ్ళొస్తానండి. జాగ్రత్త. రెమ్మా, వెళ్దామా? ఎలాంటి ఆటంకాలు ఎదురవకుండా శోభనం జరగాలని దేవుడికి పూజ చేయడానికి వెళ్తున్నట్టున్నారు. గుడిలో పూజే కాదు, ఇంట్లో శోభనం కూడా జరగకుండా చెడగొడతాను. అమ్మా, అమ్మా, ఇదేం బాలేదమ్మా. ఏంటి, ఏం బాగోలేదు? నీ పద్ధతి. కోడలొచ్చాక నీకు నీ కూతురు పరాయిదైపోయింది. అందుకే నన్ను పిలవకుండానే నువ్వు నీ కోడల్ని తీసుకొని గుడికి వెళ్ళిపోతున్నావు. ఏంటి, నువ్వు గుడికొస్తావా? నేనేదో మర్డర్ చేస్తానన్నట్టు అంత షాక్ అవుతావేంటమ్మా? పిలిచినా రాని నువ్వు నీ అంతట నువ్వే గుడికొస్తాను అంటున్నావంటే ఇంతకంటే పెద్ద షాకు ఏముంటుంది? చాలా ఆపమ్మా నువ్వు నీ జోకులు. నీ కొడుకు కోడలు బాగుండాలని నువ్వు దేవుణ్ణి కోరుకున్నట్టే నా తమ్ముడు మరదల జీవితం బాగుండాలని నేను దేవుణ్ణి కోరుకోద్దా ఏంటి? సరే అయితే పద. అమ్మా,
ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. గుడికి బయలుదేరిన తర్వాత అలా వెనక్కి వెళ్ళకూడదనే బుద్ధి జ్ఞానం కూడా లేదా నీకు? ఏం కాదులే అమ్మా, అంతా నీ చాదస్తాం. కార్తీక్, ఏంటక్క? ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా? ఏ విషయం గురించి? అమ్మ చేస్తున్న ఈ ఏర్పాట్లన్నీ నీకు నిజంగా సంతోషంగా ఉన్నాయా? ఏర్పాట్లేంటి? నువ్వు కూడా ఏం తెలియనట్టు అంత అమాయకంగా అడుగుతావేంటి కార్తీక్? నేను అడుగుతుంది అమ్మ చేస్తున్న మీ శోభనం ఏర్పాటు గురించి. ఈ విషయం గురించి మాట్లాడటానికేనా నన్ను ఆపింది? సమాధానం చెప్పు కార్తీక్. రాధికని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పి నువ్వు ఇప్పుడు మనస్ఫూర్తిగానే శోభనానికి ఒప్పుకుంటున్నావా? ప్రస్తుతం నాకు అమ్మ ప్రాణాలతో క్షేమంగా ఉండటం అవసరం. సకల, నువ్వు వస్తున్నావా లేదా మమ్మల్ని వెళ్ళమంటావా? ఓ, వస్తున్నానమ్మా. అసలు ఇదంతా నీ వల్లే. నాకు నచ్చిన నా శత్రువుని ఈ ఇంటికి కోడలుగా తీసుకొచ్చావు. దాన్ని నా మెడకి పావులా చుట్టావు. పల్లవి కార్ ఆ యాక్సిడెంట్కి నేనే కారణమని కార్తిక్ ఎక్కడ తెలుస్తుందో, ఎప్పుడు నా పేరు చెప్పేస్తుందో అని భయంతో చస్తున్నాను. వెళుస్తానమ్మా. అలాగే నాన్నా. వెళ్దామా? కార్తీక్తో ఇంతసేపు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు? అక్క తమ్ముళ్ళు అన్న తర్వాత 1,00,000 ఉంటాయి. ముందు బయలుదేరదాం పదా. డ్రైవర్, పదమ్మా. మీరు నాకీ డబ్బులు ఎందుకిస్తున్నారో అర్థం కావట్లేదమ్మా. కార్తిక్ కృష్ణ రాధికల శోభనానికి ముహూర్తం పెట్టింది మీరేగా? అవునమ్మా. అయితే వాళ్ల శోభనం జరగకూడదు. ఈరోజు మంచిది కాదు, అస్సలు ఈ మధ్యలో ముహూర్తాలే లేవని మీరు వాళ్ళకి చెప్పాలి. రాధిక కార్తిక్ కృష్ణల శోభనాన్ని ఆపాలి. అందుకోసం ఇది జస్ట్ అడ్వాన్స్ మాత్రమే. మీరు నేను చెప్పినట్లు చేసిన తర్వాత మీరు ఊహించనంత డబ్బిస్తాను. క్షమించండమ్మా. దేవుడి సేవ చేయడం, ఆయన నమ్ముకున్న వాళ్ళకి సాయం చేయడం తప్ప ఇలాంటి పాపాలు చేయడం నాకు తెలియదమ్మా. మీరు అలా చేయమని చెప్పడం చాలా తప్పమ్మా. అది కాదు పూజారి గారు. అమ్మమ్మా, ఏంటమ్మా? నువ్వు చేయమన్నది తప్పు అని పూజారి గారు అంటున్నారు. తప్పు చేయకూడదని నువ్వే చెప్పావు కదా, మరి పూజారి గారిని తప్పు చేయమని నువ్వెందుకు చెప్తున్నావు? స్వీటీ, ఇందాక నువ్వు గుడి మీద బొమ్మలు చూస్తానన్నావు కదా? అవును, ఆ బొమ్మలు చాలా బాగున్నాయి. నువ్వు వెళ్ళి చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. వెళ్ళు. అలాగే అమ్మమ్మా. వెళ్ళు. చూడండి పూజారి గారు, క్షమించండమ్మా. ఒక మంచి జంటను విడదీస్తే ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు. అది కాదండి, ఒక్కసారి నేను చెప్పేది వినండి. పాపం పుణ్యం తెలియని పసిపాపే తప్పని అంటుంది. పెద్దవాళ్లే మీరే తెలుసుకోకపోతే ఎలాగమ్మా? నమస్కారం పూజారి గారు. నమస్కారం అమ్మా. చెప్పండమ్మా. మేము మా అమ్మాయికి సారి తీసుకుని వెళుతున్నామండి. మా కూతురు అల్లుడి పేరు మీద అర్చన చేయించండి. అమ్మా, అబ్బాయి పేరు చెప్పండమ్మా. ఏంటి అర్చన చేయిస్తారా? అర్చన ఇప్పుడు అర్చన చేయించండి, రేపో మాపో మీ కూతురు పేరు మీద తద్దినం పెడతారు. కాంచనవల్లి గారు, కాస్త మర్యాదగా మాట్లాడండి. రేయ్, నీకేమన్నా పిచ్చా?
ఆ కార్తీక్ కృష్ణ గురించి అణువణువు తెలిసిందాన్ని కాబట్టి, వాడి కారణంగా నా కూతుర్ని పోగొట్టుకున్నదాన్ని కాబట్టి మిమ్మల్ని జాగ్రత్త పడమని చెప్తున్నాను. నాలాంటి కడుపు కొత్త మీ అమ్మకి రాకూడదని మీ మంచి కోసం చెప్తున్నాను. అదుగో వచ్చారు, రండి. మీ భాగవతం గురించే చెప్తున్నాను. ఈ ధర్మావతి కుటుంబం మీరనుకుంటున్నట్టు పైకి కనిపించేంత మంచివాళ్లు కాదు. నా కూతుర్ని నిలువు నా పొట్టన పెట్టుకున్న కిరాతకులు వీళ్ళు. ఏంటండి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. మీ కూతురు యాక్సిడెంట్లో చనిపోయింది. అదేదో మీ అమ్మాయిని మా తమ్ముడు, మా కుటుంబం దగ్గరుండి చంపినట్టు మాట్లాడుతున్నారు. అవును, నా కూతుర్ని నీ తమ్ముడే చంపేశాడు. దాని ప్రాణాలు పోవడానికి ముమ్మాటికి మీ కుటుంబమే కారణం. ఏవండి, మీకు దండం పెడతాను, ఆపండి. కూతుర్ని పోగొట్టుకున్న బాధలో మీరు మాట్లాడుతున్నారు. మీ తల్లి బాధ నాకు అర్థం అవుతుంది, కానీ గుడిలో గొడవలొద్దు. దయచేసి మీరు వెళ్ళండి. ఏయ్ పిచ్చిదానా, నీ మంచి కోసమే చెప్తున్నానే నేను. నువ్వు నా కూతురు లాంటి దానివి. నా కూతురుకు పట్టిన గతి నీకు పట్టకూడదనే చెప్తున్నాను. అంటే ఏంటండి మీరనేది? రాధికని కూడా మా తమ్ముడు చంపేస్తాడని అంటున్నారా? అవును, ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా జరిగేది ఇదే. నీ తమ్ముడు నా కూతుర్ని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి చంపాడు. రేపు రాధిక మీద మోజు తీరాక దీన్ని కూడా అలాగే చంపేస్తాడు. కాంచనవల్లి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఏంటి పిచ్చి పిచ్చిగానా? నా కూతుర్ని నీ కొడుకు చంపడం నిజం కాదా? రేపు ఈ రాధికని కూడా చంపేస్తాడన్నది అంతకంటే నిజం కాదా? వాళ్ళ అమ్మాయి గురించి వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి లేని బాధ మీకెందుకండి? వాళ్ళు తెలుసుకోవట్లేదనే చెప్తున్నాను. పల్లవి గురించి, కార్తీక్ గురించి వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. రాధిక ఇష్టపడే కార్తీక్ ని పెళ్లి చేసుకుంది. అలాంటి భయాలు ఏమైనా ఉంటే రాధిక వాళ్ళ కుటుంబం చూసుకుంటుంది. మధ్యలో మీకెందుకు చెప్పండి? మీరుండండి. చూడండి, ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. మంచైనా చెడైనా నేను చూసుకుంటాను. దయచేసి మీరిక్కడి నుంచి వెళ్ళండి. మీకు దండం పెడతాను. తెలిసొస్తుంది, మీ అందరికీ తెలిసొస్తుంది. నా మాటలు ఎంత నిజమో రేపా కార్తీక్ చేతిలో నీ ప్రాణాలు పోయాక అప్పుడు తెలిసొస్తుంది. వీళ్ళ భయాన్ని నూరిపోసి రాధిక నీటి నుంచి పుట్టింటికి పంపిద్దాం అనుకున్నాను. మంచి అవకాశం మిస్ అయింది. వదిన గారు, ఆ కాంచనవల్లి మాటలు మీరేం పట్టించుకోవద్దు. కూతురు పోయిన బాధలో ఆవిడ అలా మాట్లాడుతోంది. మేము అర్థం చేసుకుంటాంలే వదిన గారు. ఈ విషయం గురించి మీరు కూడా బాధపడకండి. అత్తయ్యగారు, పూజారి గారు, మీరు అర్చన జరిపించండి. అలాగేనమ్మా. అమ్మా, గోత్రనామాలు చెప్పండమ్మా. పైడిపాల గోత్రం. పైడిపాల గోత్రశ. అబ్బాయి అమ్మాయి పేరు చెప్పండమ్మా. కార్తీక్ కృష్ణ, రాధిక. కార్తీక్ కృష్ణ రాధిక నామదేశ.